Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. శక్తిహీనులు దావీదు వంటి వారుగాను యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తారు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మనల్ని బలపరుస్తారు. శక్తిహీనుల్ని దేవుడు దావీదు వంటి వారిగా మారుస్తారండి. దావీదు ఎంత శక్తివంతుడు! దావీదు చాలా శక్తివంతుడు. దావీదు రాజు అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని నుంచి బలం పొంది తన జీవితంలో ప్రతి పోరాటంలో కూడా విజయం పొందాడు. దావీదు పోరాడిన ఏ పోరాటంలో కూడా, ఏ బ్యాటిల్లో కూడా, ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. దేవుడు అంత విజయాన్ని దావీదుకు అనుగ్రహించారు. తన ముందు ఎంతో బలవంతుడైన గొల్లియాతు నిలబడినప్పటికీ ఆ గొల్లియాతును చూసి ఇశ్రాయేలు సైన్యము, రాజు అందరూ వెనక్కి వెళ్ళిపోయినా దావీదు మాత్రం దేవుని బలం చేత నిలబడ్డాడు. దావీదుకి దేవుడు గొల్లియాతు పైన విజయం ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని కూడా మీ జీవితంలో మీ సమస్యలు, మీ కష్టాలు, మీ శ్రమలు, మీరు ఎదుర్కొన్న పోరాటాలు అవి మీకు పెద్దవే కావచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. దావీదు వంటి వారుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. మీరు ప్రతి పోరాటంలో విజయం పొందుతారు. ప్రతి సమస్యని మీరు జయిస్తారు. దేవుని మీద ఆధారపడే వారిగా, దేవుని నుంచి బలం పొంది ప్రతి విషయం పైన జయం పొందేవారుగా దేవుడు మిమ్మల్ని మారుస్తారు. అది మాత్రమే కాదు, మీరు దేవుని దూతల్లా ఉంటారు అని. హల్లెలూయా. ఒక్క దేవుని దూత 180,000 మందిని సంహరించారని, అంత బలం. అది మాత్రమే కాదు, దేవుని దూత, ఏంజల్ అన్న మాటకు అర్థం ఏంటంటే మెసెంజర్ అని, దేవుని మాటలను అందించేవారని. దేవుడు మిమ్మల్ని తన మాటలు అందించేవారుగా మారుస్తాడు. దేవుని దూతలుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. తన మాటల్ని దేవుడు మీ నోట్లో ఉంచుతారు. మీ కుటుంబస్తులకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అనేక మంది మధ్య దేవుని మాటలను ప్రకటించేవారుగా, దేవుని కార్యాలు వివరించేవారుగా, దేవుని కొరకు సాక్షులుగా ఉండేవారుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. దేవుడు పేతురు గారితో అంటారు కదా, పేతురు నువ్వు చేపలు పట్టే జాలరు కాదు, ఇక నుంచి మనుషులు పట్టే జాలరుగా చేస్తానని. దేవుడు అలా మిమ్మల్ని చేస్తాడు. అనేక మందిని దేవుని కోసం సంపాదించేవారిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. హల్లెలూయా. మీ భర్తని, మీ పిల్లల్ని, మీ సహోదరుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని మీరు దేవుడి కోసం సంపాదిస్తారు. యూ విల్ బి ఎ ట్రూ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి, నీ రిలేటివ్స్కి, నీ ఫ్రెండ్స్కి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను బట్టి వారు దీవెన పొందుతారు. దేవుడు నిన్ను అలాగూ ఆశీర్వదిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. శక్తిహీనుల దేవుడు దావీదు వంటి వారుగాను, యెహోవా దూతల వంటి వారుగాను దేవుడు మారుస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభా యేసయ్య. వారిని బలపరచండి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలపరచండి. ప్రతి పోరాటాలపైన విజయం దయచేయండి. ప్రతిరోజు కావాల్సిన శక్తిని, బలాన్ని వారికి దయచేయండి. మీ మీద ఆధారపడే గుణాన్ని వారికి దయచేయండి ప్రభా యేసయ్య. మీ మాటలు వారి నోట నుంచండి. అనేక మందికి వెలుగుగా, దీవెనకరంగా, మార్గదర్శులుగా వారిని ఉంచండి. కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.